యుద్ధానికి సిద్ధంగా అండి. సమర శంఖం నేను. ఎవడు ఎవడు ఎవడెదురైనా గడకు మనకు ఎముదెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ గుర్తుకే శివకుమార్ రెడ్డి నాయకత్వం, ఎమ్మెల్యే పరిగారెడ్డి చెన్నై ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర శంఖం నేను. ఎవడు ఎవడు ఎవడెదురైనా గడకు మనకు ఎముదెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి నరకమున వరకు తోట జగతిని జయించుదా. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, మలేషనా అంజనా ముందర కానా స్పీడ్ స్పీడ్ గౌరదనా ముందరుకోండి. కొంచెం స్పీడ్ కావాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే బలపరిచిన చెన్నై ఉంగరం గుర్తుకే, ఎమ్మెల్యే బలపరిచిన
కాంగ్రెస్. జై కాంగ్రెస్. అలా మీరు ముందర పోనా, మీరు ముందర యుద్ధానికి సిద్ధంగా సమర సంకం నేను ఎవడెదురైనా గడకు మనకు ఎముదెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి నరకముల వరకు తోట రారా జగతిని జయించుగా రవి రవి రారా కవితని సవాలు చేస్తే కమాండ్ బాధ్యత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా మిమ్మల్ని గెలిపించినప్పుడు నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం తీసుకుంటాం. రెడీ రెడీ టైం లేదు ఫోన్. అదిగో అదిగో చూడు వస్తున్నాడదిగో జననాయకుడు భూపచనయ్య వస్తున్నాడిదిగో. అదిగో అదిగో చూడు వస్తున్నాడదిగో జననాయకుడు భూపచనయ్య వస్తున్నాడిదిగో. అదిగో ఉంగరం గుర్తు చేత పట్టుకొని అన్నా కదలంగో స్వాగతం అంటూ మరికెల గ్రామం నిన్నే పిలవంగో. ఉంగరం గుర్తు చేత పట్టుకొని అన్నా కదలంగో స్వాగతం అంటూ మరికెల గ్రామం నిన్నే పిలవంగో. అదే అలాగే మన సభ్యులు గారు మెంబర్ అయినటువంటి జనబాంధవుడై వస్తున్నాడు బాధల బాబగా వస్తున్నాడు. సర్పంచ్గా తన బరిలో నిలిచెను. అలాగే మన పెద్దల సభ్యులు గోడపల్లి గారు ఆశిస్సులతో ఈరోజు పెద్దటువంటి మన గౌరవముఖులు వేయడం జరిగింది. దయచేసి తమిళనాడు మెంబర్ అయినటువంటి మన గౌరవ మరియు ఇందిరా గుర్తుకు చెన్నయ్య గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు నెంబర్లను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే కర్ణిగారెడ్డి గారు, ఉమ్మడి శివకుమార్ రెడ్డి గారు బలపరిచినటువంటి ఎమ్మెల్యే కర్ణిగారెడ్డి బలపరిచిన చెన్నైన ఉంగరం గుర్తుకే, ఎమ్మెల్యే బలపరిచిన చెన్నైన ఉంగరం గుర్తుకే, ఉమ్మం శివకుమార్ రెడ్డి బలపరిచిన చెన్నైన ఉంగరం గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. మరికల్ పట్టణ ప్రజలకు, మరికల్ పట్టణ ప్రజలకు స్థానిక ఎన్నికలలో భాగంగా మనము ఎమ్మెల్యే
బలపరిచిన అభ్యర్థి మరియు మన నీటిదాత కుమ్మం సుబ్బారెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి ఊప చెన్నయ్య గారిని బాధ్యతగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఊప చెన్నయ్య గారిని గెలిపించాలని మనవి. జై కాంగ్రెస్. అంతేకాకుండా ఇంకా మేము అందరము స్థానిక లోపల ఊప చెన్నయ్య గారు పనిచేసిండు. 2023 మన స్థానిక ఎమ్మెల్యే అయిన మనకు ఈ యొక్క అభ్యర్థిగా పన్నికరెడ్డి గారిని ఆ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని పెట్టిండు. మేము ఆయనను ఘనమెజార్టీగా గెలిపించిన బాధ్యత మహిళలకు మన గ్రామానికి ఉంది. అందరూ కూడా వారిగా విద్యార్థులు అంటే చదువు చేసిన వారిని టికెట్ ఇచ్చి నిలబెట్టాము. ఆ యొక్క బాధ్యత మహిళలకు గ్రామ ప్రజలకు ఉంటుంది. 14 వార్డులో కూడా ఏ గుర్తులు వచ్చినా వారికి గుర్తులు కేటాయించాము. ఆ గుర్తు పైన ఓటు వేసి మనము గ్రామాన్ని అభివృద్ధి పథకం అనే విధంగా చెన్నయ్య గారికి ఉంగరం గుర్తుకు ఓటేసి ఆనాడు ఎమ్మెల్యే గారికి ఏ విధంగా ఓటేసినారో ఈ విధంగా అదే విధంగా ఈరోజు ఓట్లు వేసి ఆ యొక్క చెన్నయ్య గారిని గెలిపించే బాధ్యత మరికల్ గ్రామం పైన మహిళలకు ముఖ్యంగా ఉంది. సందర్భాన్ని అమ్ముకుంటుంది. ఈ రోజు ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున అంటే ఈ రోజు సుఖంగా తింటున్నాము. ఎన్నో పనులు చేసిండు. ఆ యొక్క పనులన్నీ కూడా మన గౌరవ శివకుమార్ రెడ్డి గారు మాట్లాడతారు కనుక సమయం ఎక్కువ లేదు. ఇప్పుడు సమయం ఎక్కువ లేదు, మాట్లాడడానికి సమయం లేదు కనుక మన మాజీ డీసీసీ ప్రెసిడెంట్ అయిన కుమ్మం కుమ్మగారెడ్డి గారు మాట్లాడడానికి పడుతున్నాను. దీని పడుతుంది మీకు అదైతే డబుల్ వస్తుంది. ఈరోజు మీ ఉత్సాహం చూస్తుంటే మరికల్ ప్రజలందరూ కూడా చెన్నైకి ఓటేసి గెలిపిస్తారనిపిస్తుంది. మీ అందరు కూడా ముందుగా నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఆ రోజు నమ్మలేదు ఎవరు. ముందుగా మరికల్ ప్రజలందరూ కూడా పర్ణికమ్మకు అంత భారీ మెజారిటీ ఇప్పించి గెలిపించేందుకు మనస్ఫూర్తిగా చేతులకు నమస్కరిస్తున్నాను. 30 ఏళ్ళ కళ సాగునీరు కావాలి, మంచి వైద్యం కావాలి, విద్య కావాలి, ఎవరిని కావాలని ఉండే పర్ణికమ్మ మన ప్రాంత బిడ్డ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఎన్నో శాంక్షన్స్ ఇచ్చారు. ముందుగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ఆ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకి 30 సంవత్సరాల నుంచి కోరిక. 10 సంవత్సరాల్లో అవకాశం వచ్చిన బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఆ అభ్యర్థిని బట్టి చేస్తున్నారు. మీకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరికల్లో వచ్చిందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదా? ఒక్క రేషన్ కార్డు వచ్చిందా? కరెంటు బిల్లు పెంచిండ్రు 200 1000 రూపాయలు. సిలిండర్ 400 1100 చేసిండ్రు. దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తాను ఇవ్వలేదు. ఏది ఇవ్వలేదు కదా. దొడ్డు బియ్యం ఇస్తే మీరు ఏం చేసిండ్రు? అమ్మేసిండ్రా? దొడ్డు బియ్యం ఇస్తే అమ్మేసిండ్రా? దొడ్డు బియ్యం అమ్మేసి కరెంట్ బిల్లు కడుతున్నారా? మీరు కడుతున్నారా? కరెంట్ బిల్లు కడుతున్నారా? మరి చేతులు
కరెంట్ బిల్ కడుతున్నారా? కరెంట్ బిల్లు చేతులు ఎత్తండి. మీరు కరెంట్ బిల్ కడుతున్నారా? కరెంట్ బిల్లు కట్టడం చేతులు ఎత్తండి. మీరు దాదాపుగా 90% మంది సన్న బియ్యం తినేవాళ్ళు. మీరు తినట్లేదమ్మా? మీకు సన్న బియ్యం రావట్లేదు. మీరు సన్న బియ్యం తింటుందా? సన్న బియ్యం తింటుందా? సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం తింటుంది. రేషన్ కార్డులు వచ్చినాయి. కరెంట్ బిల్లు కడతలేరు. కరెంట్ బిల్లు కడుతుందా? మళ్ళీ చెప్పండి, కరెంట్ బిల్లు కడుతుందా? కరెంట్ బిల్లు కట్టడం చేయలేమండి. అంటే మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, మీకు రైతు రుణమాఫీ అవుతుంది, కరెంట్ బిల్లు కట్టరు, సన్న బియ్యం వస్తాయి. మీరు ఆడలు బస్సులో ఫ్రీగా పోతుందా? ఫ్రీగా బస్సులో పోయే వాళ్ళు చేతులు లేపండి. మొగోళ్ళు అందరూ తిడుతున్నారమ్మా. వ్యాపారస్తులు కూడా తిడుతున్నారు. 1000 రూపాయల చీర 500 చీర కొనడానికి బాగున్నారు. ఇంతకుముందు బతుకమ్మ చీరలు వచ్చినాయా? అంతకుముందు బతుకమ్మ చీరలు పొలంలో వాడిందా? అన్ని నారు గుంజిందా? గట్టి గట్టిందా? ఇట్లాంటి అన్నింటికి వాడింది. కనీసం చీరలు ఇవ్వలేరు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, ఇంకేమీ లేదు. అంతకుముందు ఒక సర్పంచ్ ఉండే ఇక్కడ స్టార్టింగ్ మంచోడనుకో చేసి చుక్కలు చూపెట్టిందా మీకు? మీ వ్యాపారస్తులందరికీ సన్న బియ్యం తినే వాళ్ళందరూ కూడా చెన్నై కోటేయాలి. అంతే కదా? ఇందిరమ్మ ఇల్లు కావాలా? ఇంకెవరికన్నా కావాలా? మళ్ళీ ఎవరు సర్పంచ్ అవుతా మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ వాళ్ళు ర్యాలీ తిరుగుతున్నారు, మనం తిరిగినట్టు. టీఆర్ఎస్ వాళ్ళకి వస్తే అడగండి, అయ్యా మీకు దండం పెడతాం, 10 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఒక్క ఇందిరమ్మ ఇల్లు లేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చే ముఖం కూడా లేదు, మీకు ఎందుకు ఓట్లేయాలి మీకు అడగండి. ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఇందిరమ్మ ఇల్లు, ఒక్క రైతుకి కూడా రుణమాఫీ చేయలేదు, దళితులకి భూమి ఇవ్వలేదు. ఎంతసేపు తెలంగాణ తెచ్చినామని చెప్పడమే. తెలంగాణ మీరు ఉద్యమం చేసింది ఒప్పుకుంటాం, కేసీఆర్ ఉద్యమం చేసింది, కానీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? పార్లమెంట్ లో రాజ్యసభలో తలుపులు మూసి కెమెరాలు తీసి తెలంగాణలో చేసింది సోనియా గాంధీ. ఇది అందరికీ తెలిసిన రహస్యం. ఇద్దరు కూడా చేసినారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ఒక్క ఇల్లు లేని ఇయ్యలేని ముఖం కూడా ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు. వసూలు అడుగుతారా? పోయిన సర్పంచులు బీఆర్ఎస్ మీ అందరి వ్యాపారస్తులను పీక విధంగా సతాయించారు. మీకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినాం, ఒక్క 120 ఇల్లు ఇచ్చినాం. రేషన్ కార్డు ఎన్ని వచ్చినాయి? 400. మళ్ళీ కుటుంబ సభ్యులు అన్ని పేర్లేకి ఇచ్చినాం. ఎక్కిందా? ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలా? నేనే మాట్లాడాలా? మొత్తం టైం ఇవ్వాలంటే. ఎందుకంటే వాళ్ళతో సాల్సాలు అయింది అంతేనా? ఇక్కడ కామన్ గా ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇన్ని చేసినాం. మరికల్ మండలం కోసం మొదటి ఫైల్ మొదలుపెట్టింది మీ శివన్న కాదని అడుగుతున్నా. మరికల్ని మండలం చేయాలని కొట్లాడినా. 449 449 449 ఇప్పుడు ప్రైస్ ఆఫీస్ పని స్టార్ట్ అయిందా? మొత్తం 75% భూములు మీ రైతులకి కరెక్ట్ పట్టాలు ఇచ్చి మరి ఇస్తామని చెప్తున్న 449 భూములు. గత ప్రభుత్వంలో రైతు భూములు గుంజుకోవాలని చూసినారు. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ చేయడానికి ఇక్కడ అంతా గుడ్డి దూరం తయారై ఆడపోయి భూములు గుంజుకోవాలని చూసిండు. ఇప్పుడు ప్రజాపాలనలో రేవంత్ రాజ్యంలో ముఖ్యమంత్రి గారు చెప్తే అన్ని గుర్తున్నాయి. సర్వే నంబర్ 1
గతంలో గుడ్డి దూరంలో ఉండే ఆ సర్వే నెంబర్ 1 ని మొత్తం మింగేద్దామని చూసిందా? సర్వే నెంబర్ 1 లో మీ అందరికీ ఉపయోగపడేలా మార్కెట్ యార్డ్ రావాలనే కోరిక, అంతేనా? సర్వే నెంబర్ 1 లో మార్కెట్ యార్డ్ వస్తుంది. 449 సర్వేలో మీ రైతులందరికీ 75% భూములు చేరుకొస్తుంది. సరిపోయిందా? మరికలే మన మున్సిపాలిటీ కావాలని ఉందా? సగం మంది వద్దంటున్నారు, సగం మంది కావాలంటున్నారు. అందరితో ఆలోచన చేసేస్తాం. పర్మికమ్మ పెట్టింది, మరికల్కి జూనియర్ కాలేజ్ వచ్చింది. ఇల్లు కావాలి కదా, ఎన్ని కావాలి? ఇంకెన్ని కావాలి? ఎన్ని ఇల్లు కావాలి? కావాలంటే ఇక్కడ డబ్బలు కూడా చాలా ఓట్లు కావాలి. మరికల్లు ఏమైనా గాడిది గడ్డేసి ఆవు పాలు పెడతారా? మరికల్లు ఏమైనా ఉందా అట్లా? గాడిదికి గడ్డేసి ఆవుకు పాలు పెడతారు కదా. నేను ఎవరిని గాడిది అనలేదు, ఎవరిని నేను గాడిది అని అనలేదు. నేనేమంటున్నా అంటే చెన్నై ఆవు లాంటి మనిషి మీ ఓట్లు వేస్తే మంచిగా మీకు పనులు చేసి పెడతామని చెప్తున్నా. కావాలి కదా, అంతేనా? ఇక్కడ కొందరు పుట్టి ఇక్కడ మరికల్లో ఎవరైనా దింపుడు గల్లం ఆశానికి లేసి వచ్చిండ్రా? దింపుడు గల్లం నుంచి మరికల్లో ఎవరైనా లేసి వచ్చిండ్రా? వచ్చినట్టున్నారు, మీరు సపోర్ట్ చేస్తారు. దింపుడు గల్లంకి వెళ్ళి వచ్చినారమ్మా? వచ్చిండ్రా? ఇప్పుడు దొర వచ్చినాడు, ఇది రాయచూరు దొర. మొత్తం పడుకోబెడితే ఇక్కడ బుడి దొరలు ఉన్నారు కదా, వాళ్ళు ర్యాలీలో పోతున్నారు. వాళ్ళంతా కొందరు సగం మంది గరీబులు నా వాళ్ళే ఉన్నారు. చెయ్యుక్తే నీకు వేస్తాం పో, చెన్నై కోటేస్తాం చెయ్యుతున్నారు. వాళ్ళ గులాబీ కొండ వేసుకుంటున్నారు, చెన్నై నేను చెయ్యుక్తే చెన్నైకి వేస్తామని ఎట్లా అంటున్నారు. తొడలు ఎరిగిపోయినాయి అప్పుడే. ఇంకా చటాకు లేడు, మరి తొడలు పడుతున్నాడంట. ఏముందండి, చటాకు ఘోషణ లేడు, నువ్వు ఇంకా ఎడనాడు తొడలు పడుతున్నాడు. ఇప్పుడు వస్తాడు, ఏం ముఖం లేదు, అడుగుతున్నారు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో సన్న బియ్యం ఇస్తుండ్రు, కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ బిల్ ఫ్రీ చేసిండ్రు, మా ఆడవాళ్ళు ఫ్రీగా తిరుగుతున్నారు, రైతులు నువ్వు ఏం చేసినావు అడిగితే ముఖం లేదు. కారు తింటలేడు, కార్లోనే కూర్చున్నాడు దూర. మళ్ళీ అన్ని అడుగుతారు కదా, నువ్వు 10 ఏళ్ళు ఏం పీకం అంటారు కదా. గడ్డి కూడా పీకడం చేస్తారు. ఇక అంతే దర్పం కుయి 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 అని ఒక పోలీస్ బండి పెట్టుకోవాలి, పోలీసు వాళ్ళంతా చుట్టూ తిరగాలి. అదే జరిగింది. వ్యాపారాలు చేయాలంటే భయపడాలి. ఇవన్నీ చేసుకున్నారా? ఆరంగా ఉందా? ఇంద్రమ్మ ఇల్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, బీజేపీలోకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. గరీబ్ రోడ్ ఉంటే సార్ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. ముఖం చూసి కొట్టు పెట్టినామా? అందరికి ఇచ్చినాము. రేషన్ కార్డులు అందరికి ఇచ్చినామా? కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినామా? కరెంట్ అనేది కాంగ్రెస్ వాళ్ళకి ఫ్రీయా, ఊరంతా ఫ్రీయా? సన్న బియ్యం కాంగ్రెస్ వాళ్ళకా లేకపోతే ఊరంతా ఫ్రీయా? సీఎం రిలీఫ్ ఫండ్ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా అడిగిన వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినామా? ఎల్ఓసీలు కావాలని ఇప్పటికీ చెప్తున్నాను. ఈ గడ్డ మీద మీరు ఇచ్చిన ఓట్లతోనే పర్ణికమ్మ ఎమ్మెల్యే అయింది. మీకు సేవ చేయడానికి శివన్న ఉన్నాడు. శివన్న మీకోసమే ఉంటాడు. ఆ రోజు మంచినీళ్ళ నుంచి మొదలు పెడితే ఈ రోజు ఇంద్రమ్మ ఇళ్ళ వరకు గుర్తుంది కదా. ఒకరోజు మన మరికలు మంచిగా ఉంటుంది, శశశామనం చేసుకుంటాం, చేసుకున్నాం. ఈ రోజు సంక్షేమ పథకాలు అన్ని చేసుకుంటున్నాం. నమస్తే డాక్టర్. ఇప్పుడు కావాలి, ఏం కావాలి? సర్వే నెంబర్ 1లో మార్కెట్ యార్డ్ కావాలి, అంతేనా? మీ అందరు కూడా మార్కెట్ యార్డ్ కావాలా? సర్వే నెంబర్ 1లో మార్కెట్ యార్డ్ కావాల్సిన అందరు చేతులు లేకుండా సర్వే నెంబర్ 1లో మార్కెట్ యార్డ్ కావాలి కదా మనకి అందరికి. సత్తబజార్ల పర్ణికమ్మ లైట్లు పంపించిందా? కొంచెం ఆరం ఉందా? మరి చెన్నైకి 5,000 ఓట్లు వేస్తారా?
అట్లా కాదు. మరికల్లో మీరు ఇంటింటికి పథకాలు ఇచ్చింది కదా కాంగ్రెస్, ప్రతి ఇంటికి పంపించినామా? మనం అడగాల్సింది ప్రతి ఇంటి నుంచి ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది. ప్రతి గడపకు మంచి చేసినాం. ఇప్పటికీ చెప్తున్నా, ఆ రాయచూరు దొంగ దొర తప్ప అందరూ మన వాళ్ళే. ఇక్కడ బుడి దొరలు వద్దు, ఇక్కడ ఉన్నారు కదా ఇప్పటికల్లా మాషోళ్ళు. ఇక మా దొరలు లేసి వస్తారు, మా దొరలు వస్తారు. దొరలు లేసేది లేదు, ఇలా ఏం లేదు. చెవులో ఊదుకుంటూనే కూర్చోవాలి. అయ్యా క్లియర్గా చెప్తుండు, మొత్తం మరికల్లంతా భూ కబ్జా చేసినట్ట ఇంతకుముందు ఉన్నాడు బుడ్డి దొరలు. అందుకొరకు సర్పంచ్ వస్తే మనం మళ్ళీ సర్దుకుందామని చూస్తున్నారు. సర్పంచ్ రాడు. ఎట్లాంటి సర్పంచ్ని పెట్టిందో మీకు బాగా తెలుసా? మంచిగా గోకిండా నేనేదో అమాయకుడు అనుకుంటే దొర దగ్గర పోయి మొత్తం చెడిపోండి. నేను ఉన్న రోజులు కంట్రోల్ ఉన్నాడు. ఇక దొర రాగానే అన్ని దొంగలు చూపెట్టిండు. ఆ దొంగ ఈ దొంగ అందరు కలిసి దొంగలు రాజ్యం పంచుకోవడం లేదా? దొంగలా కాదా? కొంచెం ఇంకేమైనా తిడితే బాగుంటుందంటే చూస్తున్నాను మా పెద్ద మనిషి. అంతకంటే ఎక్కువ ఏమన్నది మైక్లో. ఇప్పుడు ఇల్లు కావాలంటున్నారు కదా, చెన్నైకి 5,000 ఓట్లు కనుక మరికలు వేస్తే ఇప్పుడు చెప్తున్నానండి, ఒక 200 ఇల్లు ఇస్తాం. ఏంది శివన్న చెప్తే ఇస్తాడు కదా, శివన్న చెప్తే ఇస్తాడా? మరి చెన్నైకి మరికలు అందరిపై మీరు ఓట్లు అడగాలి. మీరే వేస్తామంటే కుదరదు. రేపు రాత్రిపూట అన్ని ఫోన్లు చేసుకొని మరికలు అంతా కలిసి చెన్నైకి ఓట్లు వేయండి, ఒక 5,000 ఓట్లు వేయండి. ఆ దొంగలకి ఏం ఓట్లు వేస్తారు? ఉట్టిగా ఓటు మురిగిపోతుంది అంతే కదా. వేస్తే 200 ఇల్లు 449 చెన్నై లెటర్ హెడ్ మీద లెటర్ పెడతాడు. ఇమ్మీడియట్గా 2 నెలల్లో చేసేస్తాడు. ఇప్పుడు సర్వే నెంబర్ 1 చెన్నై మీరు సర్పంచ్ చేస్తే చెన్నై సర్పంచ్ మరికల్ అని లెటర్ హెడ్ మీద పర్ణికమ్మకు రాస్తే సర్వే నెంబర్ 1లో ఏం కావాలో చేసుకోండి. రాసుకుంటారా? ఇప్పుడు మీకు ఏదైనా అవసరం ఉంది, పోలీస్ స్టేషన్లో పని ఉంది, లేకపోతే తహసీల్ ఆఫీస్లో పని ఉంది, ఎంపీటీ ఆఫీస్లో పని ఉంది, చెన్నై సర్పంచ్ అవుతే పనులు చేయించి పెడతాడా? చేస్తాడా? ఇక పాత ఆయనకి ఇచ్చిందంటే ఏం చేస్తాడు? ముందు ఆయన జోబు నుండితే కానీ బయటకు రాడు. అంతేనా? మీకోసం పని చేసేవాడిని సర్పంచ్ చేస్తారా? మీ రక్తం తాగేవాడిని సర్పంచ్ చేస్తారా? ఇప్పుడు చెప్పండి. మరికల్లో అందరినీ ఒకసారి ఆలోచించమని చెప్పండి. ఈ బుడ్డి దూరాలంతా కలిసి పెట్టిండ్రు ఒక మనిషిని. ఈ బుడ్డి దూరంది మొత్తం వాత పెడితే ఎల్లుండి దేంతని ఉంగరం గుర్తు చేసినాం అనుకో, మొత్తం అందరం మొత్తం వాతలు పెట్టి పంపిస్తానికి సరిపోతుంది. ఇంకేం పంచాయతీ లేకుండా ఉంటుంది. అంతేనా? పంపిస్తారా? చెన్నై సర్పంచ్ కావాలంటే ఏ గుర్తు కొట్టేయాలి? గట్టిగా చెప్తున్నా. మీరు చెప్పడం కాదు, నేనే పట్టుకుంటాను. చెన్నై సర్పంచ్ కావాలంటే ఉంగరం గుర్తుకు ఓటేయాలి. ఓకేనా? చెన్నై అని మంచిగా ఆరాంగా గ్రామ పంచాయతీలో కూర్చోవాలంటే మా వార్డు మెంబర్లు అందరూ కూడా గెలవాలా లేదా? మళ్ళీ ఒక్కరిద్దరు దొంగల లంగాలు వచ్చినట్టే మళ్ళీ ఆడ పంచాయతీ. అవునా? మొత్తం అందరు వార్డు మెంబర్లు మొత్తం చెన్నైకి ఓట్లు వేసి పెట్టండి. సరిపోయిందా? చెన్నై సర్పంచ్ అవుతే మీకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు 200 ఇల్లు అంటే ఎంత తెలుసా? 10 కోట్లు. ఏమి ఒకసారి నోరు తెరుస్తారు. మరి 5 లక్షలకు ఒక ఇల్లు అంటే 200 ఇల్లు అంటే ఎంత అవుతుంది? 10 కోట్లు అవుతుంది. మీది ఏం పోయింది ఉంది చెప్పు? ఉంగరం మీద కుదిరితే 10 కోట్ల రూపాయల ఇల్లు వస్తాయి. నేను మాట ఇస్తే వస్తాయి, దొంగ మాట ఇస్తే రావు. ఇయ్యలేదు, 2 సార్లు ఓట్లు వేసుకొని ఇయ్యలేదు కదా.
ఇక అందరికి చూడు చెన్నై చూడు ఇప్పుడే స్టార్ట్ చేసిండు కొట్టడం. మీరు గట్టిగా ఉన్నారు కదా, మళ్ళీ చెవులు గుయింగి అంటున్నాడు. ఒక్క ఇండోర్ స్టేడియం ఇచ్చేరాదు నాకు, ఇంకొంచెం ఊర్లో ఎక్కువ వస్తాయంట. ఇప్పుడే షురూ చేసినాడు, మా చిన్న నేర్పించండి మీరు, నాకు ట్రైనింగ్ బాగానే ఉంది. ఏమమ్మా ఇండోర్ స్టేడియం అంటే 2 కోట్లు కావాల్సి వస్తుంది కాదా? 1 లక్ష ఇస్తేనే 4 లక్షలు ఇచ్చి 5 లక్షల జోబులు వేసుకుంటాం. మొత్తం ఊరంతా వచ్చి అడగండి. చెన్నై అనమాట చేయవు కదా. చెన్నైకి కంట్రోల్ చేయడానికి పెద్ద మనుషులు ఉన్నారు. రామ్నాథ్ ఉన్నాడు, మా కృష్ణన్న ఎక్కడ ఉన్నాడు, గొల్ల కృష్ణన్న అందరికంటే మా పెద్ద అయ్యా ఉన్నాడు, నా మిత్రుడు. యువ నాయకులు ఉన్నారు, ఇక మళ్ళీ ఇంకా యువ నాయకులు ఉన్నారు, పైల్వాన్లు ఉన్నారు, టైసన్లు ఉన్నారు, రకరకాలు ఉన్నారు, అందరు ఉన్నారు. అడుగుతారు కదా, సూర్యమోహన్ రెడ్డి కనబడతాడు, గొప్పగా ఉన్నాడు. ఇక టైం 5 నిమిషాలే ఉంది, ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పమంటున్నారు అంతే కదా. మీకు మోరీలు, లైట్లు, సీసీ రోడ్లు, మీకు ఇందిరమ్మ ఇల్లు, మీకు రేషన్ కార్డులు అవసరం ఉన్నా, ఇంకే పథకాలు అవసరం ఉన్నా, చెన్నై ఒకవేళ లేకున్నా శివనగర్ ఎప్పుడు జనతా గ్యారేజ్ ఓపెన్ ఉంటుంది, నారాయణపేటలో వచ్చి తీసుకోవాలి. సరిపోయిందా? మళ్ళీ ఇప్పుడు అడుగుతే కనుక ఎవరన్నా ఓట్లు అడగరు, టైం అయింది. మళ్ళీ ఫోన్ చేస్తే కూడా సిగ్గు క్షణం ఉన్నదిరా మీకేమన్నా. ఒక్క ఇల్లు ఒక కాడినాడు ఏ మొత్తం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంట, అడుగుతారా? మరికల్ మొత్తం కలిసి కనుక 5,000 ఓట్లు కనుక వేస్తే చెన్నైకి 10 కోట్ల రూపాయలు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. అంటే 200 ఇల్లు అంటే 1000 మందికి నీడగలుగుతుంది, 1000 మందికి ఇల్లు ఉంటుంది. మీరు గరీబులని చెన్నైకి ఒకవేళ 5,000 ఓట్లు వేస్తే గరీబులకు 1000 మంది గరీబులకు నీడనిచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి రాజకీయాలు పక్కన పెట్టి మీకు మరికల్ అభివృద్ధి కావాలా, రాజకీయాలు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా గరీబులకు సమానంగా అందరికీ కూడా శివన్న మాటిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి సేవ చేస్తా. ప్రతి గడప ఓటు అడుగుతున్నా, మరికల్లో ప్రతి గడపని ఓటు అడుగుతున్నా, ప్రతి గడపకి సేవ చేస్తానని మాట ఇస్తున్నాను. మీకు ఇక్కడి నుంచి రాజకీయాలు లేవు, ఓన్లీ సేవాభావంతో పనిచేస్తాం. ఈ 3 సంవత్సరాల పరిక్రమ కాలంలో మీకు అద్భుతమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి చూపెడతాను. గతంలో మీకు చేసిన, ఇప్పుడు చేస్తున్నా, మీకు పథకాలు ఇస్తున్నా, ముందు కూడా మారకుండా ఎట్లా ఇస్తాను మాట ఇస్తున్నాను. ఉంగరం పెన్షన్స్ కూడా ఎవరు అడగలేదు, పెన్షన్స్ మార్చి నుంచి అవుతున్నాయి. చెన్నై మీరు వినండి, పెన్షన్స్ అనే అడగదాం అనుకుంటున్నారు, మీరు అడగలేదు. నేను మాటలు పడి పెన్షన్స్ మార్చిలో స్టార్ట్ అవుతుంది. లిస్ట్ అంతా కూడా అందరూ పెద్ద మనుషులు చూసుకొని, ఇక్కడ ఉన్న సూర్యమోహన్ గారు మీరు పార్టీ పనులన్నీ చూస్తున్నారు, రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, సేవాభావం నా తీరు. నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, మొదటి నుంచి రాజకీయాలు చూసుకున్నట్టు మా మండల అధ్యక్షుడు పెద్దయ్య ఉన్నాడు, మా రామ్లను ఉన్నాడు, ఎక్కడున్నారు, ఆ కృష్ణను ఉన్నాడు. ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే మొత్తం అందరూ ఉన్నారు. ఆనందన్న అందరికీ ఆశీర్వాదం ఇస్తాడు, రాజకీయాలు చేయలేదు. ఆనందన్న మంచి కోరి చేసినాడు, ఆశీర్వాదం ఇచ్చినాడు, ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు చెన్నైని గెలిపించే బాధ్యత ఆనందన్నకి కాదు. 14 మంది వాట్సాప్లు కూడా కావాలంటే ఆయనకి ఇస్తారా? ప్రతి ఒక్కరికి సేవ చేస్తాను మాట ఇస్తూ, ప్రతి గడపకి ఓటు అడుగుతున్నా, ప్రతి గడపకి సేవ చేస్తాను కూడా మాట ఇస్తున్నా. 2 కూడా చేస్తున్నా. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, చెన్నైకి గూప చెన్నై అందరినీ కడుపులో పెట్టుకొని చూడు. ఒక మంచి అవకాశం మరికల్కి సేవ చేసుకోవడానికి, అధికారం కాదు సేవ చేసుకోవడానికి ఆలోచించి. భగవంతుడు ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం చెన్నైకి ఇచ్చి 14వ తారీఖున చేస్తాను చెప్పు. ఒకటే ఒక మాట చెప్పు, అందరికీ సేవ చేసుకుంటాం. చెన్నయ్య నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు, మరికల్ గ్రామ ప్రజలకు సేవ చేయడానికి నాకు ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా గ్రామ ప్రజలందరికీ నేను సేవ చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను ఇంతవరకు చేసిన వాళ్ళ కబ్జాలు ఇవన్నీ ఏవి చేయకుండా, కుళ్ళు రాజకీయాలు చేయకుండా, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. తప్పకుండా మరికల్ గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంటానని మా మేడంకు, మా ఎమ్మెల్యే మేడంకు నేను ఎల్లప్పుడూ ఆమెలకు నేను కూడా మంచి పేరు తెచ్చుకుంటానని గ్రామ ప్రజలందరికీ నా గుర్తు ఉంగరం గుర్తు.
మీరందరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఉంగరం గుర్తుకే మీ ఓటు, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే. జై కాంగ్రెస్, జై శివన్న, పర్ణికమ్మ నాయకత్వం, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, ఉంగరం గుర్తుకే. చెప్పా